హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. దేవుడికి ఫ్లవర్స్ తీసుకొచ్చానని చెప్పాను కదండి. దేవుడికి వేసేసాను. చూడండి ఎంత బాగున్నారో దేవుడు. యాక్చువల్గా ఒకటి చెప్పాలనిపించింది. పెళ్ళి కాకముందు నేను పీజీ చేస్తూ ఉన్న టైంలో వచ్చి ఇంటి దగ్గర క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నాను. ఎగ్జామ్స్ ఉంటే మాత్రం పోయి వచ్చి రాసేదాన్ని. సో 24 అవర్స్లో మ్యాక్సిమం 12 అవర్స్ అనేది ఇక్కడ ఉండేదాన్ని. నాకు అంత ఇష్టం టెంపుల్ దగ్గర ఉండడం. అది ఏ టెంపుల్ దగ్గర లేనండి, బట్ నాకు ఎందుకో బాబా దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు రావాలనిపిస్తే రండి, బాకాపేట దగ్గర ఎర్రవరపాలెం. సో మా తమ్ముడు డెకరేషన్ చేస్తున్నాడు చూడండి. వాడు ఫ్రెండ్స్, ఇంకా మా ఊర్లో వాళ్ళంతా. మీకు బాబాని ఒకసారి చూపిస్తా చూడండి. మా డాడీ స్నానం చేయించేసారు వంట మార్నింగే. ఇంకా రేపు మళ్ళీ చేయించాలి పాలాభిషేకం అవంతా. చెక్క భజనలు కోలాటాలు అన్నీ ఉంటాయి. సో చూడండి లైట్ సెట్టింగ్ ఎంత బాగున్నారు దేవుడు. ఇలా నేను పెళ్ళి కాకముందు కింద రాసేదాన్ని. మళ్ళీ మా డాడీ క్లీన్ చేసేసారు నేను వచ్చి రాస్తానని చెప్పి. ఇంకా మా ఆయన అయితే పాపని కింద వదిలాడు బాల్తో ఆడుకోమని చెప్పి. సో అప్పటికే మా మమ్మీ కాల్ చేసింది, 8 అలా అయిపోతుంది తిందురా అండి అనేసి. కేక్ కటింగ్ చేయాలనేసి మళ్ళీ తినేసి తొందరగా వద్దాము గుడికి అనేసి మేము ఇంటికి వెళ్తున్నాము. ఆమె బెలూన్ తీసుకొచ్చుకుని చూడండి గుడి దగ్గర నుంచి. ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఇది రోడ్లో నుంచి టెంపుల్ కనిపిస్తుంది. ఎవరికన్నా నచ్చితే వచ్చి చూడండి. సో ఇంటికైతే వచ్చేసామండి. మా ఆవులు ఇవి. మా మమ్మీ మేము వస్తున్నామని చెప్పి నా కోసం ఎత్తిపెట్టినట్టున్నది ముగ్గేయకుండా. ఇంకా హనీ పాప చూడండి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి ఆ చెయ్యి ఎవరి దగ్గరైనా ఇస్తుందంటే మా మమ్మీకి ఒకటే ఇస్తుంది ఎత్తుకో అనేసి. చూడండి ఎత్తుకొని పోతుంది. ఆమె బెలూన్ తీసుకొచ్చుకున్నదని చెప్పాను కదా, ఆ బెలూన్ కోసం నాకలే చూస్తా ఉంది. బెలూన్ ఇచ్చేసాను నేను. ఇంకా నన్ను పట్టించుకోదండి వాళ్ళ అమ్మమ్మ ఉంటే చాలు. వీడు చూడండి, వీడి పని వీడు స్టార్ట్ చేశాడు. నేను ఇంటి దగ్గర 5 months ఉన్నాను కదా, ఆ 5 months అయితే ఆ చూచు, దీని పేరు చూచు అనమాట. దీనికైతే చుక్కలు చూపించింది దాని బేబీ పైన ఉండేది. ఎవర్రా స్వామి మళ్ళీ వీడు వచ్చేసాడు అని చెప్పి చూచు బాధపడుతుంది మనసులో. చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో మా మమ్మీ అయితే చలి ఎక్కువగా ఉందని చెప్పి స్వెటర్ వేసి మళ్ళీ టవల్ కడుతుంది. ఎంత కామెడీగా ఉంది చూడండి పాప. మా ఆయన కూడా చూసి నవ్వుకుంటా అన్నాడు. అమ్ము రియాక్షన్ చూద్దాం చూడండి. అమ్మో మా మమ్మీ అయితే చలిమంట వేయమని చెప్పింది. నాకైతే ముగ్గు వేయమని చెప్పిందండి. యాక్చువల్గా నేను పెళ్ళి కాకముందు అయితే భలే వేసేదాన్ని ముగ్గులు. ఇప్పుడు నా పిచ్చి ముగ్గులు అయిపోయినాయి అవంతా. చలిమంట అయితే కాంచుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.